నమస్కారం, మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపక్షం నీచ రాజకీయాలకు పాల్పడుతోంది అంటూ రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నిప్పులు చెరిగారు. నకిలీ ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ అధికారిగా చలామణి అవుతూ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను బుర్డీ కొట్టిస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్న పోలీసులు. అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ బొద్దవరం గ్రామంలో దేవి నవరాత్రి మహోత్సవాలు. నవంబర్ మొదటి వారంలోపు పాడి ఉత్పత్తిదారుల సమస్యలను పరిష్కరించుకుంటే పాడి పరిశ్రమ కార్యాలయం ఎదుట ప్రత్యక్ష పోరాటం దిగుతామని జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అక్రమంగా తొలగించబడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గడిచిన 4 రోజులు పైగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా సోమవారం ఉదయం భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగుల నాయకుడు పి గంగాధర్ మాట్లాడుతూ, కరోనా సమయంలో 2 దశల్లో కూడా ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేసినా తమపై జాలి చూపలేదన్నారు. 20 నెలలు జీతాలు బకాయి ఉన్నాయని, ఒక్కసారిగా 65 కుటుంబాలను రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తమ పరిస్థితి గమనించి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. సిఐటియు నగరాధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ, ఉభయ గోదావరి జిల్లాలకు ఆరోగ్య ప్రదాయినిగా సేవలు అందిస్తున్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో దయనీయమైన పరిస్థితి నెలకొందన్నారు. కార్మిక చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కారని విమర్శించారు. ఉద్యోగుల పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు. అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న కార్మికులను ఒక్కసారిగా తొలగించడం చాలా దారుణమన్నారు. మరొక పక్క సూపరింటెండెంట్ వారే వివిధ విభాగాల్లో 4వ తరగతి ఉద్యోగులు అవసరమని జిల్లా కలెక్టర్ వారికి లేఖ కూడా రాశానని తెలిపారు. ఉద్యోగులు తమ ఆందోళన కొనసాగించడానికి చేపట్టిన భిక్షాటనలో జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది, ఉద్యోగులు, రోగుల సహాయకులు ఆదరించి సహాయం చేశారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మానవతా దృక్పథంతో జీజీహెచ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని సిఐటియు విజ్ఞప్తి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కౌన్సిల్ సభ్యుడు డి క్రాంతికుమార్ పాల్గొని సంఘీభావం తెలిపారు. కౌలు సీతారాం, పండు, ఏడుకొండలు, సతీష్, శ్రీనివాస్, సూర్యనారాయణ, భవానీ, చంద్రశేఖర్, రామకృష్ణ, నాగభూషణం, గోవింద్, వసంత, సత్యవతి, ఆలీషా తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ నూతనంగా ఎన్నుకోబడిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి విచ్చేసిన శ్రీమతి జల్లిపల్లి సుభద్ర అరకు నియోజకవర్గం చేరుకున్న తర్వాత అరకు నుంచి ముంచింగిపుట్టు వరకు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన, ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టకుల్లి భాగ్యలక్ష్మి, జీసీసీ చైర్పర్సన్ శోభా, స్వాతిరాణి, ఇతర ఎంపీపీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సేలు ఊపితే బాగున్నా. DJ Nagaraju from South Danforth. DJ Nagaraju from South Danforth.
నేను వీడియో తీస్తున్నా. చూడాలి. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 5వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి సుమారు 5,000 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, తప్పుడు గుళ్ళు, చెట్టు భజనలు, చిన్నపిల్లలతో అమ్మవారి సహస్రనామ పారాయణం మొదలగు కార్యక్రమాలతో దసరా నవరాత్రి మహోత్సవం జరుపుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. భారీ అనుసంధాన కార్యక్రమాన్ని వైభవంగా చేయించడానికి నవరాత్రి దినోత్సవాలు చేస్తారండి. మొదటి రోజు గాయత్రీదేవి అవతారంతో మొదలయ్యి 5వ రోజున అన్నపూర్ణాదేవి అవతారం. ఈ రోజు గ్రామంలో అందరికీ కూడా అన్న సమారాధన జరిపిస్తామండి. ఇక్కడ అలాగే అన్నపూర్ణ అలంకరణలో ఈరోజు అమ్మవారి మనకి దర్శనం ఇస్తుందండి. అలాగే రేపు సరస్వతీదేవి అవుతారు, ఎల్లుండి అష్టమి రోజు దుర్గాదేవి అవుతారు. అలా 9 రోజులు 9 చేస్తామండి. ఇక్కడ రోజు రాత్రికి భజన, గరగల సంబరం. గ్రామ మహిళలందరూ కూడా ఏకంగా ఇక్కడ ఉండి జాతర చేస్తారండి డైలీని. రోజు ఉద్వాసం అని చెప్పేసి తెల్లవారుజామున తర్వాత తర్వాత దర్శనం అవుతుంది. దర్శనం తర్వాత సెమీపూజ అవుతుంది. అక్కడి నుంచి అక్కడితో దసరా మహోత్సవం అయిపోతుంది. 9 రోజులు కూడా మేము ఘనంగా సంబరాలు చేసుకుంటాం. 9 రోజులు కూడా అమ్మవారు ఘనంగా సంబరం చేసి భజన కార్యక్రమాలు, కోలాటాలు, అమ్మవారి ఊరేగింపు కూడా మేము అందరూ కోలాటాలు అని చేసుకుంటూ బాగా ఆనందంగా చేసుకుంటాం.
సందర్భ కార్యక్రమం నిమిత్తం నా కుటుంబాన్ని ఆ దేవి పేరు వేదవంతుడు ప్రధాన స్థితిగాక. గుడిహత్తూరు మండలానికి చెందిన పచ్చే మోహన్ ఐఎఫ్ఎస్ అధికారిగా చెప్పుకుంటూ అతనికి తోడుగా నిర్మల్ జిల్లాలో జిరాక్స్ దుకాణాన్ని నడిపే సెర్ల నర్సయ్యతో కలిసి అటవీ శాఖలో ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నారు. 6 నిరుద్యోగుల వద్ద 8,60,000 నగదును తీసుకుని ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లను సృష్టించి బాధితులకు ఇచ్చి పరారైన నిందితులు. కొన్ని రోజుల తర్వాత మోసపోయామని తెలుసుకుని గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు 2020 సంవత్సరంలో కేసు నమోదు కాగా నిన్న నిందితులను పట్టుకున్న పోలీసులు వారి నుండి 3 లక్షల రూపాయల నగదు, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లను తయారు చేసిన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు స్వాధీనం. నిందితుల వల్ల మోసపోయిన వారు ఇంకెవరైనా ఉంటే పోలీసులను ఆశ్రయించాలని కోరిన ఎస్పీ రాజేష్ చంద్ర. నమస్కారం. గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక పర్సన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ లాగా ఇంపర్సనేట్ చేసుకుంటూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్ జాబ్స్ ఇప్పిస్తానని చెప్పేసి 7 వద్ద నుంచి సుమారుగా 8,60,000 రూపాయలు తీసుకొని ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఫోల్డ్ చేసి ఒక డాక్యుమెంట్ లాగా దాన్ని ప్రిపేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పరారవడం జరిగింది. ఆ పర్సన్ని నిన్న గుడిహట్టూరు పోలీసు వాళ్ళు అప్రహెండ్ చేసి పట్టుకోవడం జరిగింది. అతని డీటెయిల్స్ పార్చే మోహన్, ఇతను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ లాగా ఇంపర్సనేట్ చేసుకుంటూ అతనితో పాటు సెర్ల నర్సయ్య అనే వ్యక్తి, ఇతను నిర్మల్లో ఇతనికి షాప్ ఉంది, జిరాక్స్ షాప్. ఇతను ఈ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకొని చాలామంది అమాయక ప్రజలను కూడా మోసం చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 3 లక్షల రూపాయలు, 2 సెల్ ఫోన్స్, కంప్యూటర్ ఒకటి, CPU ఒకటి, ప్రింటర్, స్పైరల్ బైండింగ్ మిషన్, లామినేటింగ్ మిషన్, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ టోటల్ ఎక్విప్మెంట్ వర్త్ కూడా 50,000 రూపీస్. సో టోటల్ రికవరీ 3.5 lakh రూపీస్ ఉంది. ఈ ఇద్దరు పర్సన్స్ కూడా ఆ క్రైమ్ జరిగి పోలీస్ కేసు అయిన తర్వాత ఫరారీలో ఉండి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళని అప్రహెండ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇంత అద్భుతమైన ప్రదర్శనగా చేసినందుకు గాను మన సిఐ గారికి, SHO గారికి అండ్ MGCS వారికి కూడా అభినందనలు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గుడిహట్ను పర్సనే, బట్ అప్పటి నుంచి తను అప్స్కాండింగ్లో ఉన్నాడు. ఈ సెర్ల నర్సయ్య ఇతని లోకల్ నిర్మల్ డిస్ట్రిక్ట్. ఇతనికి అక్కడ షాప్ ఉంది, అది కూడా జిరాక్స్ షాప్. ఆ జిరాక్స్ షాప్లో వాళ్ళు ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినట్టుగా ఇలా క్రియేట్ చేశారు. ఈ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్, ఈ లెటర్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పోలీస్ వారు సీజ్ చేయడం జరిగింది.
సార్ ఎంతమందిని? ఆరుగురు విక్టిమ్స్. మనకు కేసులో వాళ్ళు కేసు ముందుకు వచ్చి కేసు ఇచ్చిన వాళ్ళు 6. ఇంకా మనము పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా వీళ్ళు ఎంతమందిని మోసం చేసినారు, ఎక్కడెక్కడ చేసినారు అనేది కూడా చేసి ఎంక్వైరీ చేస్తాము. ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, ఎవరైనా సరే పిలిచి మీకు జాబులు ఇస్తాము, డబ్బులు ఇస్తే జాబులు ఇస్తాము అని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి లేదు. జాబ్స్ అనేది ఈ రోజుల్లో చదువుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి కష్టపడి చేస్తే తప్ప జాబ్స్ వచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా సరే నేను ఫ్లిప్కార్ట్లో జాబ్ ఇప్పిస్తాను, ఇంకేదో గవర్నమెంట్లో జాబ్ ఇప్పిస్తాను అని చెప్పేసి ముందుకు వస్తే మాత్రం ఇమ్మీడియట్గా 100కి డయల్ చేయండి, లేదా మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి డయల్ చేయండి. వాళ్ళు ఏదైనా సరే మీకు మెసేజ్ పంపించినా సరే, ఏదైనా లింక్ పంపించినా సరే ఆ లింక్ని క్లిక్ చేయకండి. ఆ లింక్ని క్లిక్ చేస్తే చాలాసార్లు ఆ సైబర్ ఫ్రాడ్స్టర్స్ కూడా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా చోరీ చేసి అందులోంచి కూడా డబ్బు కాజేసే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి సైబర్ ఫ్రాడ్ కానీ మీకు రిపోర్ట్ అయితే కూడా 155260 లేదా 100 నెంబర్కి డయల్ చేయండి. ఆ క్రైమ్ని వితిన్ 24 అవర్స్ లోపు రిపోర్ట్ చేస్తే ఆ అమౌంట్ కూడా రికవరీ చేసే అవకాశం ఉంటుంది, ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సంత మైదానంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని, చివరికి ఉచ్చపోయడానికి వెళ్లిన చంద్రబాబు కోర్టుకి వెళ్తాడా అని అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని హైకోర్టు ద్వారా అడ్డుకుంటే సుప్రీంకోర్టు ద్వారా అనుమతి పొందినట్లు వివరించారు. ఈలోగా ఏడాది గడిచిపోయిందని అన్నారు. ప్రస్తుతం మళ్లీ కోర్టు ద్వారా ప్రజలకు మరోమారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలకు ఇచ్చే స్థలాలు, పట్టాల అంశంలో కూడా చంద్రబాబు ముఠా టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు 2.5 ఏళ్లు ఉన్నాయి అంటే చంద్రబాబు ముఠా మీ ఇళ్లకు వచ్చి జగన్పై అవాక్కులు చవాక్కులు పెలితే చెప్పుతో కొట్టండి అని ఆగ్రహ ఆవేశాలు వ్యక్తపరిచారు. వైఎస్ఆర్ ఆసరా అంటే ఎన్నికల ముందు మనం చెప్పాం. మనం 2017 విజయవాడలో జరిగినటువంటి ప్లీనరీ సమావేశం సందర్భంగా మనం తెలియజేశాం. ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉంటే అంత అప్పు 4 విడతల్లో నేరుగా మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఈ రోజు మనం వైఎస్ఆర్ ఆసరా 2వ విడత మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. మరొక 2.5 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా సరే, కరోనా కష్టాలు వచ్చినా సరే, చంద్రబాబు లాంటి నీచులు ఎదురైనా సరే, ఎన్నో కోట్ల అడ్డంకులు సృష్టించినా సరే ఏ పథకాన్ని కూడా మనం ఆపలేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేదవాడికి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని ఒక బటన్ నొక్కి మీ ఖాతాలో వేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి. సుమారుగా 7,48,00,000 రూపాయలు. ఎంతమా? 7,48,00,000 రూపాయలు ఈ 2వ విడత రుణమాఫీ కింద జమ చేస్తా ఉన్నామని ఈ సందర్భం. అంటే ఇంకొక 2 సంవత్సరాలు ఉందరగా ఎన్నికల హీట్ మొదలైపోతుంది. అన్ని పార్టీల వాళ్ళు మీ వీధుల్లోకి, మీ ఇళ్లలోకి వచ్చేసి మీకు అది చేస్తాం ఇది చేస్తామనే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రతి అక్కకి నేను విన్నవించుకుంటా ఉన్నాను. నేను ప్రతి చెల్లెమ్మకి కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. మీరు నిలిచి జరగాలని, ఎవరైనా సరే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలితే చెప్పించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మరి అలాగే చూస్తే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి పనుల గురించి ఒక 2 విషయాలు మాట్లాడుకో. 1,00,000 మంది వచ్చినా సరే ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి కూడా న్యాయం చేసి తీరుతారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. లేకపోతే ఈ రోజు పేదవాడు ఇల్లు కట్టుకుంటామంటే కోర్టుకు వెళ్తారా? పేదవాడికి ఇంటి స్థలం ఇస్తామంటే కోర్టుకు వెళ్తారా? పేదవాడికి ఇంగ్లీష్ మీడియం ఇస్తామంటే కోర్టుకు వెళ్తారా? పేదవాడికి ఏదైనా ఒక పదవి ఇస్తామంటే కోర్టుకు వెళ్తారా? పేదవాడికి ఏదైనా ఒక మంచి చేద్దామంటే కోర్టుకు వెళ్తారా? ప్రతి దానికి కోర్టు. చివరికి మీరు ఉత్తరాసుకున్నా సరే కోర్టుకు వెళ్ళి మీ ఉత్తరాపించినటువంటి నీచమైనటువంటి చంద్రబాబు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా నేను. 16 ఏళ్లు గడుస్తున్న సమాచార హక్కు చట్టం 2005 బాలారిష్టాల మధ్య నలిగిపోతూ కమిషనర్ల పనితీరు అడ్డంకిగా ఉందని సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు అనపాన షణ్ముఖరావు ఆరోపించారు. మండల కేంద్రమైన టెక్కల్లో గల DHPS కార్యాలయంలో RTI యాక్ట్ 2005 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దరఖాస్తుకు 30 రోజుల్లో కోరిన సమాచారం ఇవ్వాలని, అలా ఇవ్వని అధికారులకు రోజుకు 250 రూపాయలు లేక 25,000 రూపాయలు జరిమానా విధించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయవలసింది. అలాగే దరఖాస్తుదారునికి 3,000 రూపాయల నుండి 5,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించే అవకాశం ఉందని అన్నారు. ఇటీవల కమిషనర్ల వ్యవహారం ఆర్టీఐ యాక్టు అమలుకు విఘాతం కలిగించే విధంగా ఉందని ఆరోపించారు. ఆర్టీఐ కమిషనర్లు తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా పునరావాస కేంద్రాలుగా ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్లు పనితీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందని అన్నారు. త్వరలో రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు యడ్ల గోపి, రైతు సంఘం నాయకులు గూన సింహాచలం, ఏఐవైఎఫ్ నాయకులు బెహారా, ప్రభుదేవు, బోకర అప్పారావు, రోకళ్ళ అప్పారావు, చెల్ల మోహన్, చెల్ల రాంబాబు, చెల్ల బలరాం తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి వచ్చి 16 ఏళ్ళు పూర్తయి 17వ ఏట ఈరోజు అడుగుపెట్టడం జరుగుతుంది. భారతదేశంలో ఈ సమాచార హక్కు చట్టం అనేది పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం మెరుగుపడి భారతదేశంలో అలముకున్న చిమ్మ చీకట్లోని అవినీతి భూతాన్ని అంతం చేయడానికి ఈ చట్టం ప్రధానంగా అమలు చేయడం జరిగింది. 16 ఏళ్ళు దాటిన ఒక దరఖాస్తుదారుడు దరఖాస్తు పెడితే నిర్దిష్ట సమయం 30 రోజుల్లో సమాచారం అందించవలసిన సంబంధిత పౌర సమాచార అధికారులు 2 నెలలు 3 నెలలు గడిచిన సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. అంటే 16 ఏళ్ళు దాటినప్పటికీ సమాచార హక్కు చట్టం అనేది బాల అరిష్టాల మధ్య కొట్టుమిట్టి ఆడుతుంది. ఈ రోజుకి దీనికి సంబంధించి మనం దరఖాస్తు పెట్టిన 30 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే ఇమీడియట్లీ ఒక ఎంఆర్ఓకి పెడితే దరఖాస్తు తన పైన అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి లేక సబ్ కలెక్టర్, అలాగే ఒక ఎంపీడీఓకి పెడితే ఆ జిల్లా సిఇఓ, అలాగే ఒక మండల పంచాయతీ సెక్రటరీ పెడితే మండల ఈఓ పిఆర్డి, ఇలా అప్లికేషన్ మొదటి అప్పీలు దరఖాస్తు చేసి ఆ తర్వాత 2వ అప్పీలు మన సమాచార కమిషన్ మంగళగిరి వారికి పంపించడం జరుగుతుంది. తీరా సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా పకడ్బందీగా నిబంధనలు అమలు చేయవలసిన సమాచార కమిషనర్లు తీరు, వాళ్ళ పని విధానం పరిశీలిస్తే ఈరోజు రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని, అలాగే రాజకీయవేత్తల్ని, జర్నలిస్టులో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తుల్ని సమాచార కమిషనర్లుగా నియమిస్తున్నారు. వారికి ఎలా ఉందంటే సమాచార కమిషను పని చేసే పద్ధతిలో పునరావాస కేంద్రాలుగా ఈరోజు సమాచార కమిషనర్లు వ్యవహరిస్తున్నారు. అంటే మాకు దీంట్లో నియమించినారు, ఈ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు మా ఇష్టం వచ్చినట్లు మేము వ్యవహరిస్తామే తప్ప సమాచార కమిషను దాని నియమ నిబంధనలకి అసలు పరిశీలిస్తున్నారో లేదో అనే అయోమయము దరఖాస్తుల్లో ఈరోజు నెలకొని ఉంది. 30 రోజులు దాటి సమాచారం ఇవ్వకపోతే మొదటి అప్పీల్లో ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఓ దరఖాస్తుదారుడు సమాచార కమిషన్కి సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 19 సబ్సెక్షన్ 3 ప్రకారం ఫిర్యాదు కానీ అలాగే అప్పీల్ 2వ అప్పీల్ కానీ చేయడం జరుగుతుంది. ఈ అప్పీల్ అందిన వెంటనే కేసు నమోదు చేసి దాన్ని పరిశీలించి 30 రోజుల్లో సమాచారం ఇవ్వని అధికారులకి రోజుకు 250 రూపాయల ఫైను, లేక ఆయన దరఖాస్తు పెట్టే తేదీ నుంచి ఎప్పటి వరకు అయితే సమాచారం ఇవ్వలేదో అన్ని 250 రూపాయలు ఫైన్, అన్ని రోజులు చెప్పుకున్న రోజు 250 రూపాయలు, లేక 25,000 రూపాయలు ఫైన్ విధించాలి. అలాగే శాఖాపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే మన ఇటీవల సమాచార కమిషన్ ఇస్తున్న తీర్పులు పరిశీలిస్తే ఎక్కడ కూడా సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి వాళ్ళు పనిచేయడం లేదు. దాన్ని విఘాతం కలిగిస్తూ
అసలు సమాచార హక్కు చట్టానికి ఎవరైనా వ్యతిరేకులు ఉన్నారు అంటే మన రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర సమాచార కమిషనర్లు అని మనము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమాచార హక్కు చట్టం స్ఫూర్తి పనిచేయవలసిన అధికారులతో ఆలోచపడి ఆర్థిక ప్రలోభాలకు లొంగి అలాగే రాజకీయవేత్తలు ఫోన్లు చేస్తే ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకొని ఈరోజు దరఖాస్తుదారులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. దీన్ని త్వరలో రాష్ట్ర కమిషనర్ వ్యవహార తీరుపై పని విధానంపై ఈ 17వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా దరఖాస్తుదారులమైన మేము ఆలోచించి వీళ్ళ పనితీరుకి నిరసనగా రాష్ట్ర గవర్నర్కి ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో కూడా వీళ్ళ పని విధానంపై రిట్లు వేస్తామని తెలియజేస్తున్నాం. సమాచార కమిషనర్లు పౌర సమాచార అధికారులకు అండగా ఉంటూ రికార్డులు లేవని తెలిపితే దానికి వత్తాసు పలుకుతూ అసలు ఇటువంటి దరఖాస్తుని అప్పీల్ని పరిశీలించకుండా వాళ్ళేమో అప్పీల్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా సిగ్గైన విషయం. సమాచార కమిషనర్ అనేవాడు అసలు పనిచేస్తున్నాడా, ఆర్టీ యాక్ట్ నిబంధనలను చూస్తున్నాడా, ఆర్టీ యాక్ట్ నిబంధనలు వర్తించేలా కృషి చేయాలనే ఆలోచన ఉందా, లేక ఒక దళారీ వ్యవస్థకు దళారులుగా మారిన అవినీతి పరులైన అధికారులకు అనుకూలంగా ఈ సమాచార కమిషనర్లు వ్యవహార శైలి ఉంది. కాబట్టి దీన్ని మనం శ్రీకాకుళం సమాచార హక్కు చట్ట రక్షణ వేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇకనైనా మీ పనితీరు మార్చుకోకపోతే మీ వ్యవహార శైలి మీద, మీ పని విధానం మీద రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నాం. నవంబర్ మొదటి వారంలోపు పాడి ఉత్పత్తిదారుల సమస్యలు పరిష్కరించుకుంటే పాడి పరిశ్రమ కార్యాలయం ఎదుట ప్రత్యక్ష పోరాటంకి దిగుతామని జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు జగిత్యాల పట్టణంలోని ఐఎంఏ హాల్లో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ జి రవికిపాడి రైతులతో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం పాడి పరిశ్రమను ప్రోత్సహించడం కోసం ₹4 ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇంతవరకు రాలేదు. పాడి రైతులు ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటివ్ కోసం చెప్పులొరిగేలా తిరుగుతున్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ నిర్మాణం చేసిన కాంప్లెక్స్ ఎలా కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాడి పరిశ్రమ ఉత్పత్తిదారుల సమస్యలు పరిష్కరించకుండా సంబంధిత చైర్మన్ రాజేశ్వరరావు కేవలం తన స్వంత వ్యవహారాల కోసం పాకులాడుతూ కేవలం వాణిజ్యపరంగా లబ్ధి పొందేందుకు మాత్రమే వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. Actually, by first we can expect the arrivals. By first we can expect the arrivals. There was a primary school. It was closed for water students. Now the parents say earlier whom they used to send to private schools because of corona COVID. Now they want to send it to government. They want it to reopen. So more than విధంగా ఎంఎస్పి కనీస మద్దతు ధరలు నిర్ణయింప చేయటం ఇది ఆనవాయితీ. అంటే స్వాతంత్రానంతరం ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం వీళ్ళ కనీస మద్దతు ధర నిర్ణయింప చేయడమే కాకుండా రైతాంగానికి ఆ కనీస మద్దతు ధర కల్పింపబడే విధంగా చర్యలు చేపట్టబడడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే కేంద్రంలో వీళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ఈ కనీస మద్దతు ధర నిర్ణయింప చేయటం సరిపెడుతూ కల్పనకు సంబంధించి ఏదైతున్నదో ఏ విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ అంటే రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పన పట్ల రక్షణ చట్టంలో పొందుపరచలేకపోవడంతో మన జాతీయ స్థాయిలో రైతాంగం ఆందోళనకు గురవుతున్నటువంటి విషయం మనకందరికీ తెలిసింది. ఈ పరిస్థితులలో ఈ నూతన వ్యవసాయ చట్టాల అమల్లో ఈ కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించి అందులో ఆంక్షలు పొందుపరచాలని చెప్పని మరి దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా మరి కేంద్రానికి విజ్ఞప్తి చేయడం, ఆందోళన చేయడం మనం గమనిస్తామని చెప్పండి.
వీళ్ళ దృష్టం ఏంటంటే ఈ మధ్య మీరు గమనించినప్పుడు వీక్ డేస్ బ్యాకే వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఇంత అంటే ఒక విధంగా దాష్టికానికి దిగజారుతుందని చెప్పారంటే స్వయంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ఏదైతే ఉందో వీళ్ళ జాతీయ స్థాయిలో రైతాంగం ఉద్యమం చేస్తుంటే వడ్ల కొనుగోలుకు సంబంధించి కానీ వీళ్ళు మీరు కార్యక్రమం అమలు చేయలేకుండా ఉన్నట్టయితే వీళ్ళ ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ ఇలా ప్రత్యక్ష పోరాటానికి ఏదైతే ఉందో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం తరఫు నుండి చేపట్టబడుతుందని హెచ్చరిస్తుందని చెప్పట్టు నేను లేని పక్షంలో మాకు వీధి పోరాటం శరణమే చెప్పట్టున్నాను. ఇవాళ నేను ఏదైతుందో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘ అధ్యక్షుల గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వీళ్ళకి రాబోయేటువంటి కమింగ్ అనదర్ 2 వీక్స్ లోపల మీరు ఈ సమస్య పరిష్కారం చేయలేకుండా ఉన్నట్టయితే ఇలా మీ ఆఫీస్ ముందే మీ కార్యాలయం ముందే ఏదైతుందో నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టే ఒక పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటున్నాను. మీ కార్యాలయం ముందే చెప్పండి కల్పనకి ఏదైతున్నదో ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ చేయబడ్డది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతుందో పరిహారం జిల్లా కలెక్టర్ గారి యొక్క అకౌంట్ లోపల డబ్బు జమ చేసి 2 సంవత్సరాలు దాటింది. ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లో జమ చేసి 2 సంవత్సరాలు దాటింది. మన ఒక్క జగిత్యాల జిల్లాలో 131 ఆవులు గేదెలు ఉన్నాయి. 130 ఆవులు గేదెలు చెప్పండి. ఈ 2 సంవత్సరాల్లో ఆనాడు గ్రౌండ్ చేస్తే నేను చెప్పినట్టు 2 ఈతలు పెడుతుండే. నాకు 2 ఈతలు పెడుతుండే. ఏంటి ఇదే నానే ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. ఎట్లనే సమన్వయ లోపం అని చెప్పండి. సమన్వయ లోపం అని చెప్పంటున్నా. మీరు 4 రూపాయల రాయితీ కల్పించరు. వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రత్యామ్నాయంగా కల్పించాల్సిన ఒక ఆవులు గేదెలు కల్పించరు. ఏ విధంగా పాడి ప్రోత్సహిస్తామని చెప్పంటున్నాను. ములుగు జిల్లాలో పర్యటన సందర్భంగా ములుగు పెద్దగట్టమ్మ, జవహర్ నగర్ చిన్నగట్టమ్మను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్ దర్శించుకున్నారు. మంత్రులకు, అతిథులకు గులాబీ శ్రేణులు స్వాగతం పలికారు. లోపలికి జరగండి, కొంచెం జరగండమ్మా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్షం నీచ రాజకీయాలకు పాల్పడుతోంది అంటూ రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నిప్పులు చెరిగారు. నకిలీ ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ అధికారిగా చలామణి అవుతూ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను గుడ్డి కొట్టిస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్న పోలీసులు. అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ బొద్దవరం గ్రామంలో దేవి నవరాత్రి మహోత్సవాలు. నవంబర్ మొదటి వారంలోపు పాడి ఉత్పత్తిదారుల సమస్యలను పరిష్కరించుకుంటే పాడి పరిశ్రమ కార్యాలయం ఎదుట ప్రత్యక్ష పోరాటంకు దిగుతామని జీవన్ రెడ్డి హెచ్చరించారు. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.